నమస్కారం. ఒక భారీ మల్టీస్టారర్ సినిమా షూటింగ్ చూడడానికి సాక్షాత్తు ఎంజీఆర్ రావటం, సినిమా రిలీజ్ అయ్యాక హీరో శోభన్ బాబు గారు రచయితల్ని నరికేస్తా అని అనడం, ఇవన్నీ వింటే ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఇవన్నీ జరిగింది మరే సినిమాకో కాదు, కృష్ణ శోభన్ బాబు నటించిన మహాసంగ్రామం గురించి. ఆ విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నిజానికి ఈ కథను పరుచూరి బ్రదర్స్ ఎన్టీఆర్ గారి కోసం రాశారు. అన్నాదమ్ములుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయాల్సిన సినిమా ఇది. కానీ ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటంతో నిర్మాతలు దీన్ని కృష్ణ మరియు శోభన్ బాబులతో మల్టీస్టారర్గా మార్చారు. అప్పట్లోనే ఈ సినిమాను ₹1 కోటి భారీ బడ్జెట్తో నిర్మించారు. అంటే ఇప్పటి లెక్కల ప్రకారం అది 500 కోట్లతో సమానం. ఈ సినిమా షూటింగ్ ఒక కొండ ప్రాంతంలో జరుగుతున్నప్పుడు పక్కనే ఒక కార్యక్రమానికి వెళ్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ గారు కాన్వాయ్ ఆపి మరీ సెట్స్ వద్దకు వచ్చారు. దర్శకుడు కోదండరామరెడ్డి గారు లేకపోయినా కృష్ణ గారి షార్ట్స్ లాగించడం చూసి ఎంజీఆర్ గారు ఆశ్చర్యపోయారట. సినిమా 1985 ఫిబ్రవరి 14న విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. అయితే సినిమాలో తన పాత్ర నిడివి చాలా తగ్గిపోవడంతో శోభన్ బాబు గారు తీవ్ర అసహనానికి గురయ్యారు. పరుచూరి బ్రదర్స్ కావాలనే తన పాత్రను తగ్గించారని, వాళ్ళు కనిపిస్తే నరికేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఇకపై మల్టీస్టారర్ సినిమాలు చేయనని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. కానీ అసలు విషయం ఏమిటంటే సినిమాలో శోభన్ బాబు గారు ఒక మిలిటరీ ఆఫీసర్గా నటించారు. సెన్సార్ బోర్డులో ఉన్న ఒక మిలిటరీ అధికారి కొన్ని సీన్లపై అభ్యంతరం చెప్పడంతో ఆ పాత్ర నిడివి తగ్గించాల్సి వచ్చింది. ఇదే విషయంపై కృష్ణ గారిని అడిగితే, నేను ఫస్ట్ స్క్రిప్ట్ శోభన్ బాబు గారికే పంపించాను, ఆయన పాత్ర ఎంచుకున్నాకే నేను రెండో పాత్ర తీసుకున్నాను అని క్లారిటీ ఇచ్చారు. తర్వాత శోభన్ బాబు గారు కూడా నిజాన్ని తెలుసుకొని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. క్లైమాక్స్లో యుద్ధ సన్నివేశాలు, గుర్రాలు, జీపులతో తీసిన ఆ సీన్స్ ఇప్పటికీ అబ్బురపరుస్తాయి. ఎక్కడో చూసిన జ్ఞాపకం లాంటి పాటలు ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోతాయి. మరి ఈ సినిమాని మీరు చూసారా? ఆ క్లైమాక్స్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే వీడియోని లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.